ఈ పాలసీని క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి? ఈ క్లెయిమ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఈ ప్రాసెస్‌లో చేయవలసినవి ఏంటి? చేయకూడనివి ఏంటి? అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా ఎల్ఐసి పాలసీని క్లెయిమ్ చేయడానికి ఏమేం డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఇప్పుడు చూద్దాం. పర్సన్ న్యాచురల్‌గా చనిపోతే, న్యాచురల్ డెత్ అయితే ఆ కేసులో మనకు అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి డెత్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. ఇది మున్సిపల్ ఆఫీస్‌లో ఇస్తారు. అలాగే ఎల్ఐసి పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది, అది కూడా మనకి అవసరం. ఎవరైతే ఈ పాలసీని క్లెయిమ్ చేస్తున్నారో నామినీ యొక్క ఆధార్ కార్డు కూడా కావాలి. అలాగే బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ లేదా క్యాన్సిల్డ్ చెక్. ఈ క్లెయిమ్ అమౌంట్ని మనకి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఆ బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కావాలి. నామినీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ జెరాక్స్ కావాలి. అలాగే ఎన్ఈఎఫ్టీ ఫామ్, ఇది మనకి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడం కోసం ఈ ఫామ్ని ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ పర్సన్ది అనుమానాస్పద మృతి అయితే, ఏదైనా యాక్సిడెంట్ అయితే ఆ కేసులో మనకి ఎఫ్ఐఆర్ అండ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా అవసరం అవుతుంది. అలాగే డాక్టర్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ అండ్ డెత్ సమ్మరీ, ఈ ఫామ్స్ అన్ని మనం సబ్మిట్ చేయాలి. ఒకవేళ పాలసీ మెచ్యూరిటీ క్లెయిమ్ అయితే మెచ్యూరిటీని క్లెయిమ్ చేసేటప్పుడు ఈ కింది డాక్యుమెంట్స్ మనకి అవసరం అవుతాయి. పాలసీ ఉదాహరణకు ఒక 20 సంవత్సరాలకు మనకి పాలసీ టర్మ్ తీసుకుంటే, పాలసీ టర్మ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ పాలసీని మనం క్లెయిమ్ చేయడానికి ఈ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. పాలసీ ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలి, అది మన దగ్గర ఉంటుంది. అలాగే నెఫ్ట్ ఫామ్, ఈ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేయడానికి దాని ఫామ్ ఫిలప్ చేసి మనం సబ్మిట్ చేస్తాం. అలాగే పాలసీ హోల్డర్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ, ఎవరైతే ఈ పాలసీ కలిగి ఉన్నారో ఆ పర్సన్ది ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ కావాలి. బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కానీ క్యాన్సిల్డ్ చెక్ కానీ అవసరం అవుతుంది. అలాగే డిశ్చార్జ్ ఫామ్, ఇది ఎల్ఐసి ఆఫీస్లో ఇస్తారు. ఈ ఫామ్ని కూడా మనం ఫిలప్ చేసి పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నిటితో కలిపి మనం మెచ్యూరిటీ క్లెయిమ్కి అప్లై చేస్తాం. ఒకవేళ సరెండర్ క్లెయిమ్ అయితే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఈ సరెండర్ అంటే ఏంటి అనేది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉదాహరణకి మనకు ఒక 20 సంవత్సరాలకి పాలసీ తీసుకున్నాం, ఒక 10 సంవత్సరాలు కట్టాం. మిగతా 10 సంవత్సరాల తర్వాత ఈ పాలసీని మనం అనుకోని పరిస్థితుల వల్ల కంటిన్యూ చేయలేకపోయాం. అప్పుడు ఆ పాలసీని సరెండర్ చేసి ఆ పాలసీకి ఎంతైతే సరెండర్ వాల్యూ ఉందో ఆ అమౌంట్ని మనం తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఆ సరెండర్ క్లెయిమ్కి సంబంధించిన ప్రాసెస్ని చూద్దాం. ఈ పాలసీ మధ్యలోనే ఆపేయాలనుకుంటే ఈ సరెండర్ క్లెయిమ్ అనేది చేస్తాం. ఈ సరెండర్ క్లెయిమ్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి ఎల్ఐసి పాలసీ డాక్యుమెంట్ ఉంటుంది. అలాగే సరెండర్ రిక్వెస్ట్ లెటర్ ఉంటుంది, దాన్ని కూడా మనం ఫిలప్ చేస్తాం. మనకి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ కావడానికి మనీ నెఫ్ట్ ఫామ్ ఫిలప్ చేస్తాం. ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ తీసుకెళ్తాం. అలాగే బ్యాంక్ డీటెయిల్స్, బ్యాంక్ పాస్బుక్ జెరాక్స్ కానీ చెక్ బుక్ క్యాన్సిల్డ్ చెక్ కానీ తీసుకెళ్తాం. సో ఈ పైన మెన్షన్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ మనం పాలసీ డాక్యుమెంట్తో కలిపి సబ్మిట్ చేసినప్పుడు ఆ సరెండర్ అనేది ప్రాసెస్ చేస్తారు. ఇప్పుడు ఎల్ఐసి పాలసీ క్లెయిమ్ చేసే ప్రాసెస్లో మనం చేయవలసినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, వాటి గురించి తెలుసుకుందాం. సో ముందుగా చేయవలసినవి, మనం ఎప్పుడైనా పాలసీ తీసుకున్నప్పుడు ఆ పాలసీ డాక్యుమెంట్ని మనం సేఫ్గా ఉంచుకోవాలి. ఇది క్లెయిమ్కి చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. అలాగే పాలసీ మెచ్యూరిటీ డేట్కి ముందే బ్రాంచ్కి మనం సమాచారం ఇవ్వాలి. ఉదాహరణకి పాలసీ ఇంకొక నెలలోనో 2 నెలల్లోనో కంప్లీట్ అవుతుంది అనుకుంటే అప్పుడు మన బ్రాంచ్కి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం, నా పాలసీ ఒక 2 నెలల్లో కంప్లీట్ అవుతుందని ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సరైన డాక్యుమెంట్స్ అన్నీ మనం రెడీగా ఉంచుకుంటాం. ఐడి ప్రూఫ్స్ కానీ, అడ్రస్ ప్రూఫ్ కానీ, అలాగే నెఫ్ట్ డీటెయిల్స్ కానీ, న్యాచురల్ డెత్ అయితే డెత్ సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకుంటాం. సో అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని రెడీగా ఉంచుకుంటాం. నామినీ వివరాలు అప్డేట్ చేసి పెట్టుకోవాలి ఎప్పుడైనా. సో మనం పాలసీ తీసుకుంటాం, నామినీ కింద మన ఫ్యామిలీనో మన పిల్లలను ఎవరినో పెట్టుకుంటాం. ఆ నామినీ డీటెయిల్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలి. మన తర్వాత మన పాలసీకి సంబంధించిన క్లెయిమ్ అమౌంట్ అంతా ఆ నామినీకి వెళ్తుంది కాబట్టి నామినీ డీటెయిల్స్ అని ఎప్పుడు అప్డేట్ చేసి పెట్టుకోవాలి. ఈ క్లెయిమ్కి అవసరమైన ఫామ్స్ అన్ని నీట్గా స్పష్టంగా ఫిల్ చేసి మిస్టేక్స్ ఏం లేకుండా మనం ఫిల్ చేయాలి. అవసరమైతే ఎల్ఐసి బ్రాంచ్ల ఎంప్లాయీస్ హెల్ప్ కానీ లేదా ఎల్ఐసి ఏజెంట్ హెల్ప్ కానీ తీసుకొని మనకి తెలియని డాక్యుమెంట్స్ను అర్థం చేసుకొని వాటిని కరెక్ట్గా ఫిల్ చేయాలి. సో ఇవన్నీ చేసినప్పుడు మనకి పాలసీ ఎర్లీగా క్లెయిమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎల్ఐసి పాలసీ మనం క్లెయిమ్ చేసేటప్పుడు చేయకూడని పనులు ఏంటో చూద్దాం. పాలసీ డాక్యుమెంట్ని మనం ఎప్పుడు
సేఫ్గా ఉంచుకోవాలి, ముందుగానే డిస్కస్ చేసుకున్నట్టు. దాన్ని మనం ఒకవేళ ఎక్కడైనా పోగొట్టుకుంటే అది కొంచెం క్లెయిమ్ సెటిల్మెంట్కి ఆలస్యం అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి మిస్ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. అంటే తప్పుడు సమాచారం ఇవ్వకూడదు. మనం పాలసీ క్లెయిమ్ చేసేటప్పుడు నామినీ కాకుండా ఇంకెవరైనా క్లెయిమ్ చేయడమో, లేదా అతనే నామినీ అని ఫిల్ చేయడమో, ఇలాంటివి చేయకూడదు. మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఆ క్లెయిమ్ అనేది డిక్లైన్ అవుతుంది. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టకూడదు. ఇది లీగల్ ఇష్యూస్ కూడా వస్తాయి. మనకి డెత్ సర్టిఫికేట్ కానీ, ఇంకా బ్యాంక్ డీటెయిల్స్ కానీ, ఏవైనా మనం ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రమే పెట్టాలి, అవసరమైన డాక్యుమెంట్స్. అలాగే మనం పాలసీ పే చేస్తున్నప్పుడు అది ల్యాప్స్ కాకుండా కూడా చూసుకోవాలి. ల్యాప్స్ అంటే మనం పాలసీని ప్రీమియంని ఒక 3 నెలల పాటు కట్టకపోతే ఆ పాలసీ ల్యాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ పాలసీని ల్యాప్స్ కాకుండా చూసుకోవాలి. ల్యాప్స్ అయిన పాలసీని మనం రెన్యువల్ చేయడం మర్చిపోతే క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతుంది. అండ్ ఫ్రీక్వెంట్గా నామినీని మార్చడం కూడా కరెక్ట్ కాదు. ఒక నామినీనే ఉంచుకోండి. ఫ్రీక్వెంట్గా నామినీ డీటెయిల్స్ అని మార్చకండి. అధికారిక సమాచారం కాకుండా ఇతరులని ఎవరూ నమ్మొద్దు. క్లెయిమ్ విషయంలో ఎప్పుడు బ్రాంచ్నే సంప్రదించండి. ఇవి మనం కొన్ని పనులు చేయకూడనివి. సో ఎల్ఐసి క్లెయిమ్ సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు సెటిల్ అవుతుంది అనే దాని గురించి తెలుసుకుంటే, మనకి మెచ్యూరిటీ క్లెయిమ్ వచ్చేసి, అంటే పాలసీ ముగిసిన తర్వాత మనం చేసే క్లెయిమ్ వచ్చేసి, మనం 2 నెలల ముందుగానే ఎల్ఐసి వారికి సమాచారం ఇస్తాం నా పాలసీ మెచ్యూరిటీకి వస్తుంది అనేసి. దానికి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత సాధారణంగా ఒక 7 నుంచి 10 రోజుల్లో మన మెచ్యూరిటీ అమౌంట్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. డెత్ క్లెయిమ్ కేసులో ఈ సెటిల్మెంట్ టైం వచ్చేసి మనకి 15 రోజుల లోపే ఈ డెత్ క్లెయిమ్ అనేది సెటిల్ చేస్తారు. ఒకవేళ ఎర్లీ డెత్ క్లెయిమ్ అంటే పాలసీ తీసుకున్న తర్వాత వితిన్ 2 yearsలో జరిగితే అది ఎర్లీ డెత్ క్లెయిమ్ అవుతుంది. అలాంటి కేసెస్లో కొంచెం సెటిల్మెంట్ అనేది లేట్ అవుతుంది. అలాగే హెల్త్ పాలసీలకు సంబంధించి మనం మెడికల్ బిల్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత అవన్నీ కరెక్ట్గా ఉంటే వితిన్ 30 days లోపు మనకి క్లెయిమ్ అమౌంట్ మనకి సెటిల్ చేస్తారు. ఈ క్లెయిమ్ సంబంధించి కొన్ని అడిషనల్ టిప్స్ వచ్చేసి, మనం ఎప్పుడు డాక్యుమెంట్ని పూర్తిగా క్లియర్గా ఇవ్వాలి. అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. అలాగే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. అలా చేసినప్పుడు మనకి పాలసీ సెటిల్మెంట్ అనేది తొందరగా అవుతుంది. అలాగే పాలసీ నెంబర్ అండ్ నామినీ డీటెయిల్స్ మనం అప్డేట్ చేసి ఉంచుకోవడం ద్వారా కూడా ఈ క్లెయిమ్ అనేది మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈ క్లెయిమ్ ప్రాసెస్లో ఏదైనా హెల్ప్ అవసరమైన, ఫాలో అప్ అవసరమైన, మనకి ఎవరైతే ఈ పాలసీ చేశారో ఏజెంట్, వాళ్ళతో ఫాలో అప్ ఉండడం ద్వారా ఈ పాలసీని మనం సమర్థవంతంగా క్లెయిమ్ అనేది చేసుకోవచ్చు. చిన్న ఇన్సూరెన్స్ పాలసీతో మీ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందుల నుంచి కాపాడవచ్చు అని తెలిసి కూడా ఇన్సూరెన్స్ తీసుకోకుండా మీ కుటుంబాన్ని రిస్క్లో ఉంచకండి. ఎల్ఐసిలో మీ అవసరాలకు సరిపోయి, మీ బడ్జెట్కి సరిపోయే మంచి మంచి పాలసీలు ఉన్నాయి. వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. మీకు అవసరమైన సమాచారం మొత్తం అందించి పాలసీస్ని కూడా ఆన్లైన్లో 15 నిమిషాల్లో క్రియేట్ చేసి ఇవ్వబడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.